రైట్. నమస్కారం అండి. ఏదైతే మనము అత్యంత పవిత్రంగా కోట్లాది మంది భక్తులు కలియుగ ప్రత్యక్ష దైవం అని చెప్పి తిరుమలలో వెలిసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నారో, ఆయన అక్కడ తయారయ్యే లడ్డూను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు ఉన్న సందర్భంలో గత వైసీపీ ప్రభుత్వంలో ఆ లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పేసి, నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పేసి ఎన్డీడీబీ నివేదిక ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి 1,61,00,000 లీటర్ల నెయ్యిని సరఫరా చేయాల్సిన ప్లేస్లో దాదాపు 60 లక్షల కిలోల నెయ్యి కల్తీ జరిగింది అని చెప్పేసి సిట్టు నివేదిక బహిర్గతం చేసింది. ఆ సిట్టు నివేదిక అనుసరించి ఈరోజు ఆ సిట్టు నివేదికలో మోనోగ్లిజరైడ్స్ అనే కెమికల్ తయారు చేసి దాంతో లడ్డూను తయారు చేసినారని చెప్పేసి సిట్టు నివేదిక తెలియజేయడం జరిగింది. ఆ మోనోగ్లిజరైడ్ అనే రసాయనం ఏ విధంగా తయారు చేస్తారంటే, జంతు కొవ్వును 200 నుంచి 250 గ్రేడ్ సెంటీగ్రేడ్లో వేడి చేస్తే ఆ జంతు కొవ్వు మోనోగ్లిజరైడ్ అనే ఒక కెమికల్ తయారవుతుందని చెప్పేసి సిట్టు బహిరంగపరిచింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్డీడీబీ ఏదైతే నివేదిక వచ్చిందో గత సంవత్సరం సెప్టెంబర్ అక్టోబర్లోనే పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష అని చెప్పేసి ఆ రోజు చేపట్టడం జరిగింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఆయన ఆదర్శంగా తీసుకొని ఆ రోజు దేవాలయాలలో దాదాపు ఒక వారం పాటు జనసేన పార్టీ ప్రపంచవ్యాప్తంగా మేము దీక్షలు అలాగే దేవాలయాల్లో శుద్ధి చేయడం జరిగింది. ఎందుకంటే కల్తీ జరిగింది నెయ్యిలో అని చెప్పి ఆ కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేసి అపవిత్రానికి అమానవీయ సంఘటనకు వైసీపీ దిగజారిపోయిందని చెప్పేసి మేము ఆ రోజు ప్రపంచానికి వెలుగెత్తి చాటడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ప్రభుత్వం సిట్టును ఏర్పాటు చేసింది. ఆ సిట్టు నివేదిక కూడా మొన్న రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రోజు ఆ నెయ్యి ఏదైతే బోలే బాబాకు వైష్ణవి డైరీ ఆ 2 డైరీలకు కాంట్రాక్టు నిబంధనలను ఉల్లంఘించి నిబంధనలను మార్చి ఆ రోజు ఉన్నటువంటి ఈఓ గారు అయితేనేమి, చైర్మన్లు అయితేనేమి, వైవి సుబ్బారెడ్డి, భూమన్ కరుణాకర్ రెడ్డి గారు ఆ రోజు నిబంధనలను సడలించి వాళ్లకు అప్పచెప్పడం జరిగింది. ఎందుకంటే వైష్ణవి డైరీ అయితేనేమి, బోలే బాబా డైరీ అయితేనేమి వాళ్ళకి ఆవులు కానీ ఈ పాలు సరఫరా చేసే ఇన్ని 1,61,00,000 లీటర్లు సరఫరా చేసే నెయ్యి వాళ్ళు చేయగలిగే సామర్థ్యం కానీ వాళ్ళకు లేవని చెప్పేసి సిట్టు నివేదికలో తెలియజేసింది. ఎందుకంటే వాళ్ళకు ఆవులు కానీ పాలు కానీ అక్కడ నెయ్యి సేకరించే విధానమే లేదు అని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ తెలిసి ఇవన్నీ ప్రజల్లో వైసీపీ పార్టీ పైన వ్యతిరేకత వస్తుంది అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అబద్ధాలు బుకాయించుకుంటూ ఈరోజు అంబటి రాంబాబు గారితో జోగి రమేష్ గారితోనేమి ఇతన్ని తిట్టించడానికి మొదలుపెట్టి, అలాగే ఈ రాష్ట్రంలో అలజడి సృష్టిస్తూ ఈ విధంగా నెయ్యి కల్తీ వ్యవహారాన్ని పక్కదారి పట్టించడానికి వైసీపీ వేసిన గేమ్ ప్లాన్లో ఈరోజు రాష్ట్రం ఏదో జరిగిపోతూ ఉంది, అల్లర్లు జరిగిపోతున్నాయని చెప్పేసి సృష్టించడానికి ప్రయత్నం చేశారు. దీన్ని కదిలి జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మీరు వైసీపీ వాళ్ళు ఇచ్చిన కాంట్రాక్టులో నెయ్యి కల్తీ జరిగిందా లేదా అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చింది. కల్తీ జరిగిందనే మాట వాస్తవం. మీరు ప్రజలకు మీరు లడ్డూలో అపవిత్రం చేసినందుకు క్షమాపణలు చెప్పాలి. అలాగే మీ పార్టీ దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పేసి తెలియజేస్తున్నాం. దీనందరినీ దాచిపెట్టి మీరు అల్లలు సృష్టిస్తే చూస్తూ ఊరుకోవడానికి ఈ తెలుగు ప్రజలు ఊరకనే లేరు, అన్నీ గమనిస్తున్నారు.
మీ పార్టీని 151 నుంచి 11 సీట్లకు పరిమితం చేసినారంటే అదే తెలుసుకోవచ్చు మీరు ఏ విధంగా అల్లర్లు సృష్టించి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ పబ్బం గడుపుతున్నారు అని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు. మీరు చేసే కుయుక్తులు, మీరు చేసే అరాచకాలను ఎవ్వరు నమ్మరు అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే దొంగతనం చేసి దొంగ 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 అని అరిచినట్లు మీరు దొంగతనం చేసి మీరు దొంగ అని అరిస్తే చూస్తూ ఊరుకోరని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు తెలియజేసుకుంటున్నాం. 11 సీట్లు ఒక్క సీటుకు కూడా పరిమితం కాదని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. మీరు పద్ధతులు మార్చుకొని ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు గౌరవించినట్లయితే మీరు బాగుపడతారు. లేదు అంటే మీరు ఆ 11 సీట్ల నుంచి 0కు వచ్చేస్తారని చెప్పేసి కదిరి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. మీరు ఏవైతే అబద్ధాలు వల్లె వేసినట్లు మీ సోషల్ మీడియాలో భూతు పురాణాలన్నింటినీ కట్టడి చేయకపోతే మీ పార్టీ మనుగడలో ఉండదు అని చెప్పేసి కదిరి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. మేము మరొకసారి చెప్తున్నాం, మీరు పద్ధతులు మార్చుకుంటే పార్టీ మనుగడలో ఉంటుంది. లేదు అంటే మీ పార్టీని మూసేయాల్సి వస్తుంది. కదిరి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. రైట్. ఓం నమో వెంకటేశాయ. కోట్లాది మంది భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో ఆ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్ళకపోయినా ఆ ప్రసాదం ఇంటికి వచ్చిందంటే కళ్ళకు అద్దుకొని తినే పరిస్థితి ఉండేది. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ 2019లో అధికారంలోకి వచ్చింది మొదలు దోచుకోవడం దాచుకోవడం మాత్రమే అన్నట్లుగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ మరియు నాయకులు ప్రవర్తించిన తీరు యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువులు తలదించుకోవాల్సిన పరిస్థితికి దారితీశారు. కారణం ఏమిటంటే 2019 నుంచి 2024 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో భక్తిగా భావించే ఆ ప్రసాదాన్ని సైతం కల్తీ చేశారంటే నిజంగా ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో మీరు ప్రతి ఒక్క భక్తునికి ఒక హిందువులకే కాకుండా హిందూయేతరులు కూడా ఆయనను ఎంతో గౌరవించి భక్తితో పూజించేవాళ్ళు. అటువంటి ప్రసాదాన్ని కూడా మీరు కల్తీ చేశారని సిట్ అంత క్లియర్గా చెప్తోంది. ఇందులో ఒక చుక్క పాలు లేవు, ఆవు నెయ్యి లేదని అంత క్లియర్గా చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మీరు చేసిన తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడ మీరు చేసిన తప్పును ఒప్పుకోవడం లేదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి నీకు కొంచెమైనా ఇంగిత జ్ఞానం, ఉచ్చం నీచం ఉన్న వ్యక్తివైతే ప్రతి యావత్ కోట్లాది మంది హిందువులకు సైతం నువ్వు క్షమాపణ చెప్పాలి. అలా చెప్పకపోగా ఈనాడు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మీరు చేస్తున్న అరాచకాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం చేసిన కల్తీని అడ్డు పెట్టుకొని మీరు ఈ పొద్దు దాన్ని డైవర్ట్ చేయడం కోసం లడ్డూలో కల్తీ జరగలేదు అని ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ప్రజలకన్నీ చెప్పాలని చూస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఇది గమనిస్తున్నారు. అందుకనే మీరు చేసిన తప్పుగానే 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయారు. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, నువ్వు గత మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కావచ్చు, ఈ మాజీ ఈవో ధర్మారెడ్డి కావచ్చు, మీరు భూమన కరుణాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కావచ్చు, ఇటువంటి లడ్డూని కల్తీ చేసినందుకు ఖచ్చితంగా మీరు శిక్ష అనుభవిస్తారు. ఒకవేళ మీరు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి మీకు శిక్ష కూడా చేస్తారని చెప్తారు. ఎందుకంటే ఆ ఆలయంలో పనిచేసే ప్రధాన అర్చకులు సైతం ఆ కల్తీ లడ్డూని కానీ కల్తీ ప్రసాదాన్ని కానీ నైవేద్యంగా పెట్టలేని పరిస్థితి. ఆ పరిస్థితి దాపరించిందంటే ఓ వైఎస్ యేసురెడ్డి ఇప్పటికైనా నువ్వు ఆలోచన చేసుకో, నువ్వు చేసిన తప్పుని ఒప్పుకో. లేని పక్షంలో నువ్వు కనీసం పులివెందుల్లో కూడా నామినేషన్ వేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఎందుకంటే ఇది ఒక సనాతన ధర్మానికి కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించింది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఈ డైవర్ట్ పాలిటిక్స్ పక్కన పెట్టి యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాకుండా యావత్ కోట్ల మంది భక్తులకు మీరు క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో రాబోయే 2029 ఎన్నికల్లో కూడా నీకు ఆ ఇచ్చిన 11 స్థానాలు కూడా
లేకుండా చేస్తారని మేము తెలియజేసుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు జరిగిన లడ్డు కల్తీకి గాను 3 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేయడం, అలా దాన్ని కూడా విమర్శన చేసిన మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి మరొకసారి చెప్తున్నాం, మా నాయకుడు ఎప్పుడు కూడా ఏదైనా చెప్పాడంటే అది ఖచ్చితంగా ఉంటుంది. అందుకనే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ సైతం ఈ లడ్డూ విషయంలో కల్తీ జరిగిందని తెలియజేస్తుంది. దీనికి గాను మీ పార్టీ నాయకులు, మీ పార్టీ కార్యకర్తలు మీరు సైతం క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో ఇటువంటి ఘటనకి ఎవరైతే పాల్పడ్డారో వారు ఖచ్చితంగా శిక్షార్హులని తెలియజేసుకుంటూ మేము కదిరి జనసేన పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినాము. మన జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన మన ఇన్ఛార్జ్ కదిరి ఇన్ఛార్జ్ అయిన శ్రీ భైరవ గారిలో తిరుపతి లడ్డులో జరిగినటువంటి అవగాహన గురించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబడింది. ముఖ్యంగా గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో తిరుపతి లడ్డులో అవగాహనలు జరిగినాయి. అందులో పామాయిల్ కానీ ఇనుమల ఆయిల్ కానీ మిసైల్ అయ్యి చాలా ఇదిగా ఉంది. లడ్డు టేస్ట్ లేదు, ఏం లేదు, చాలా ఇదిగా ఉందని తిరుపతిలోని యాక్సిడెంట్ కానీ ఇతరులు కానీ పాయింట్అవుట్ చేసినారు. దాని నుంచి గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని విమర్శించి దీక్ష కూడా చేపట్టారు. అప్పుడు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో నాయకులు అదేది ఏం జరగలేదు, అటువంటిది ఏం జరగలేదు, స్వచ్ఛమైన లడ్డు అనేది ఆ చెన్నై నుంచి వస్తున్నది అని చెప్పినారు. కానీ ఈ మధ్యలో దాన్ని ప్రభుత్వం సిట్టు ఎంక్వైరీ చేయగా దర్యాప్తు సంస్థ తెలిసింది ఏమంటే అందులో ఎనిమలాయలు మిక్స్ అయింది, ఒక పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది, ఎనిమలాయల పర్సెంటేజ్ అని తెలిసారు. కాబట్టి దీనికి తిరుపతి మన కుడి చేతి తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే దుర్మార్గంగా లడ్డు యాత్రికులు కానీ అందరూ దర్శించి సత్వంతో మహాభక్తితో స్వీకరించే లడ్డు కూడా దర్శనం చేసినట్టు వారి యొక్క ప్రవర్తన ఎవరు వాళ్ళు నష్టపెట్టారు. అంతేకాకుండా ఇప్పుడు వారి విమర్శించి దాన్ని సర్దుబాటు చేసుకునే ఉద్దేశంతో ఏవేవో చేస్తున్నారు. అవన్నీ ఏం జరుగు దాంట్లో నిర్దోషులైనటువంటి కఠినంగా శిక్షిస్తారు. జరుగుతూ చట్టం తన పని చేసుకొని పోతుంది. కాబట్టి ఇందు గురించి జనసేన పార్టీ తరఫున చెప్పడం ఏమంటే అటువంటి అన్యాకృతమైనటువంటి పరిశుద్ధమైన లడ్డు తయారు చేసిన వాళ్ళపైన తగు చర్య తీసుకోవాలని కోరుచున్నారు.